అందరికీ శుభోదయం. తెలుగు పద్యం చదువుకుందాం, నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరో ఆణిముత్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ఓ వేమన, సంపదగిన వాడైనా సరే శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతనిని చంపకుండా, ఎటువంటి హాని చెయ్యకుండా చేతనైనంత మేలు చేసి ఇంక వెళ్ళు అని పొమ్మనడమే మేలు. అది అతనికి శిక్ష అవుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందామా? మరి ప్రస్తుత మన సమాజంలో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మిత్రులు కారు. కొంతమంది మిత్రులు అవుతారు, వారిలో శత్రువులు కూడా ఉండొచ్చు. అయితే వారిని చంపేంత శత్రుత్వం సహజంగా మనకి ఉండదు. మనకి అపకారం చేసేద్దాం అనుకునేటువంటి కక్షా కార్పణ్యాలు వాళ్ళకి ఉండవు. కానీ నేటి రాజకీయాలలో అలా కాదు. అధికారం ఎంతటి పనినైనా చేయిస్తోంది మనిషి చేత. గత కాలపు రాజకీయాలలో మాదే సరి అయిన రాజకీయం అంటే కాదు, మాదే సరి అయిన రాజకీయం అంటూ పరస్పర విరుద్ధమైన విమర్శలు మాత్రమే చేసుకునేవారు వివిధ రాజకీయ పక్షాల వారు. కానీ నిజమైన ప్రజాసేవ చేసే అసలు సిసలైన నాయకులు కాలం చేసేశాక, కాలగర్భంలో వాళ్ళు కలిసిపోయాక, అధికార దాహంతో వారి వారసులు మాత్రం పరస్పరం ఒకరి మీద ఒకరు భౌతిక దాడులు చేసుకునే స్థాయికి ఎదిగిపోయారు. అవి ఎంతటి పరాకాష్ఠకు చేరాయి అంటే ఒక మనిషిని మరొక మనిషి ఆటవికంగా చంపుకునేంతగా పెరిగిపోయాయి. శత్రువు ఎవరైనా తన చేతికి చిక్కినప్పుడు నిజానికి అతడు చంపదగినటువంటి తప్పు చేసినప్పటికీ కూడా అతనిని క్షమించి, ఇంకా చేతనైతే మనకు తోచిన అతనికి కావలసిన సహాయం చేసి పంపించడమే అతనికి సరి అయిన శిక్ష అంటున్నారు వేమన. ఇక ఆ శత్రువు పరిస్థితి ఆ సమయంలో మనం గమనిస్తే, తాను తన శత్రువు చేతికి చిక్కడమే తనకు మొదటి ఘోరమైన అవమానం. ఆ తర్వాత తన శత్రువులందరి ముందట కూడా తాను క్షమింపబడడం అనేటువంటిది రెండవ అవమానం. ఈ రెండూ కూడా చాలవు అన్నట్లు తన శత్రువు తనకు తగిన సహాయం చేసి, అంటే తనకు కావలసిన సహాయాన్ని అడిగి మరీ చేసి, ఇంక చాలు వెళ్ళు, ఆ పని చేసుకుని సుఖంగా బతుకు అని పొమ్మనడం మూడవ ఘోరమైన అవమానం. అతడు నిజమైన శత్రువే అయితే ఈ మూడు అవమానాలు భరించలేక ఆ గడప దాటక ముందే ఆత్మహత్య చేసుకుని ఖచ్చితంగా చనిపోతాడు. నిజంగా తాను తన శత్రువుల పట్ల చేసిన తప్పుల్ని పునరాలోచించుకుంటే మాత్రం సిగ్గుతో జీవచ్ఛవంలా మారిపోతాడు. మరెప్పుడూ అటువంటి తప్పులు చెయ్యకూడదు అని నిర్ణయించుకుని తన సాటివారి స్నేహం కోసం చేయి చాస్తాడు. అవసరమైతే ప్రాణమిచ్చే త్యాగమూర్తిలా కూడా మారతాడు. అందువల్ల సంపదగిన శత్రువు చేతికి చిక్కిన అతనిని చంపకుండా క్షమించి వదిలివేయడం వలనే అతనిలో మార్పు కలుగుతుంది అంటున్నారు వేమన. ఈవేళ మన భారతీయ చట్టాలు అవే చేస్తున్నాయి. సమాజంలో ఎన్నెన్నో ఘోరమైనటువంటి హత్యలను నలుగురు చూస్తుండగానే చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లి స్వయంగా లొంగిపోయినటువంటి నేరస్తులు ఈవేళ జైళ్లలో శాశ్వత కారాగార శిక్షను అనుభవిస్తూ బ్రతుకుతున్నారు. తాము చేసిన తప్పుకి జీవితాంతపు శిక్షను
అనుభవిస్తూ పశ్చాత్తాపం పొందుతూ బ్రతుకుతున్నారు. పోలీసులకు, న్యాయస్థానానికి వాళ్ళకి ఉరిశిక్ష వేసే అధికారం ఉన్నది. అయినప్పటికీ కూడా శాశ్వత కారాగార శిక్ష విధించడం వలన వారిలో మార్పు వచ్చి సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మారాలి అన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందువల్ల ఎంతటి ఘోరమైనటువంటి తప్పు చేసిన వ్యక్తినైనా సరే అతను చనిపోయేంత శిక్షను విధించడం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తప్పు అని మనం అందరం తెలుసుకోవాలి. అర్థమైంది కదా? ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం యథాతథంగా: ఓ వేమన, సంపదగిన వాడినను శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతన్ని చంపకుండా, హాని చెయ్యకుండా అతనికి అవసరమైనటువంటి మేలు చేసి పొమ్మనుటే మేలు. అదే అతనికి సరి అయిన శిక్ష అవుతుంది. ఎంతటి నేరస్తుడికైనా సరే క్షమాభిక్ష పెట్టమంటున్నారు వేమన ఈ పద్యం ద్వారా. ఈ పద్యం చాలా బాగుంది కదా? ఈ పద్యాన్ని మీరందరూ నేర్చుకుని భావంతో సహా మీ తెలుగు ఉపాధ్యాయుల ముందు పాడి వినిపించి, మీకు ఈ పద్యం కనుక నచ్చితే మీ మిత్రులకు, బంధువులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ, మళ్ళీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.